నెల్లూరు మాగుంట లేఅవుట్ లంబోదర సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉట్టి మహోత్సవం నిర్వహించారు. ముందుగా ఉట్టి తయారు చేసి గణనాథుని సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మేళ తాళాలతో ఉట్టిని ఊరేగించి నిర్వాహకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఉట్టి కొట్టి ఉట్టి మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ ఉట్టికి దాతగా బత్తల శేఖర్ యాదవ్ వ్యవహరించారన్నారు. ఉట్టి మహోత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంచెం తీసుకొని బయటకు వస్తాం. అందరం తప్పులు అందరూ లోపలికి రావాలి.
లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రెండవ రోజు సాయంత్రం 5 గంటలకి మా కమిటీ సభ్యులు మరియు మా దాతలు అదేవిధంగా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఎవరైతే లంబోదర గణేష్ భక్తులైతే ఉన్నారో వారందరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉట్టి మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఉట్టి మహోత్సవ కార్యక్రమానికి తాతగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి బత్తల శేఖర్ యాదవ్. ఏదైతే గోమతి నగర్లో ఉన్నటువంటి బత్తల శేఖర్ యాదవ్ గారి ఆనవాయితీ మా లంబోదర గణేష్ సెంటర్ ఏర్పడిన మొదటి సంవత్సరమే తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉదయాన్నే 4:30కి సన్నిధి గొల్ల ఏ విధంగా గుడి తెలుస్తారో మా లంబోదర సెంటర్కి గొల్లవారు ఇంటి నుంచి మాకు ఈ ఉట్టి కార్యక్రమం జరగాలని చెప్పి మా పెద్దలు నిర్ణయించారు. దానికి ముందు వచ్చి నేను ఉట్టి మా ఇంటి నుంచి తెస్తాను, దానికి ఎంత ఖర్చైనా నేను చూసుకుంటానని చెప్పి పోయిన సంవత్సరమే ఉట్టి దాతగా వ్యవహరిస్తున్న బత్తల శేఖర్ యాదవ్ ఇంటి దగ్గర నుంచి ప్రత్యేకంగా గుర్రాల మీద నుంచి ఉట్టిని తీసుకుని వచ్చి ఊరంతా ఊరేగించి స్వామివారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు చేయించి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. పోయిన సంవత్సరం ఉట్టి కార్యక్రమం 1,116 పెట్టాం. ఆ 1,116 ఉమ్మడి మీద కొట్టి అప్పట్లో ఉన్నటువంటి వరదల బాధితులకు విజయవాడలో వరదల బీభత్సం సృష్టిస్తే ఆ వరద బాధితులకు 1,116 కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఉట్టిలో 1,116 పెట్టి ఉన్నాం. ఆ 1,116 సింగిల్గా ఎవరైనా కొడితే వారికే ఇస్తాం. అలా కొట్టనీడల ఉమ్మడి మీద ఉట్టి కొట్టి ఆ 1,116ని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ లంబోదర్ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వినూత్న రీతిలో ఉట్టి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ఈ ఆదరణ చూసి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఉట్టి కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి స్వామివారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో 1,00,000కు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స, కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స, రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు, చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి. డాక్టర్ ఓ గోపాలకృష్ణ MS FACS USG 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.